హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మిత్రులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మరి ఇక పండగ సందర్భంలో మనకు గవర్నమెంట్ నుంచి కూడా ఒక అద్భుతమైన వార్త అయితే రాబోతూ ఉంది. క్యాలెండర్ ప్రకటించబోతూ ఉన్నారు భారీ వేకెన్సీస్తో. ఎందుకంటే ఇప్పుడే ప్రతి డిపార్ట్మెంట్ కూడా వెళ్ళడం జరిగింది. అంటే ఏమైతే వేకెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వండి, నెక్స్ట్ ఇయర్ మన క్యాలెండర్ ప్రవేశపెట్టాలి అని గవర్నమెంట్ ఆదేశించడంతో ప్రక్రియ అయితే స్టార్ట్ కావడం జరిగింది. మరి ఇక పండుగ సందర్భంలో వచ్చింది కాబట్టి మరియు ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ 1.5 year కూడా అవుతూ ఉంది కాబట్టి మరి ఎవ్రీ ఇయర్ కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తాం చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా అయితే మాత్రం మనకు అతి త్వరలోనే మంచి వార్త అయితే రాబోతూ ఉంది. మరి ఈ యొక్క సందర్భంలో ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి జైలు వార్డర్స్, డిప్యూటీ జైలర్స్ గురించి, ఏపీపీఎస్సీ నుంచి రాబోయే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఎండోమెంట్ ఆఫీసర్స్ ఉద్యోగాల గురించి అయితేనేమి, మరి ఏపీఎస్ఆర్టీసీ నుంచి అయితేనేమి ఎంత వేకెన్సీ రాబోతున్నాయి, ఎప్పుడు రాబోతూ ఉంది, మనం ఎట్లా చదవాలి అనేది ఈ యొక్క వీడియోలో మనం ఇక్కడ చూడబోతున్నాం. మరి చూస్తే మరి ఇప్పటికే ఎస్ఐ ఎగ్జామ్ ముగిసిపోయింది, ప్రాసెస్ కూడా అయిపోయింది, వాళ్ళది ట్రైన్లో ఉన్నారు. మరి కానిస్టేబుల్స్ కూడా మనకు 6100 పోస్టులు ఏమైతే ఉన్నాయో వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అతి త్వరలోనే మెడికల్, ఆ తర్వాత ట్రైనింగ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. బట్ ఆల్రెడీ మనకు 20,000 వేకెన్సీ ఉన్నాయి చెప్పడం జరిగింది. గత గవర్నమెంట్లోనే ప్రతి సంవత్సరం 6,500 పోస్టులతో ఫిలప్ చేస్తాం చెప్పడం జరిగింది. 6,100 కానిస్టేబుల్స్, 400 ఎస్ఐ. ఆ విధంగా ఎవరి ఇయర్ ఇస్తామని చెప్పడం జరిగింది. అట్లెత్తుకున్నా కూడా మనకు 20,000 పైచులకు వేకెన్సీస్ ఉన్నాయి. మరి పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఆల్రెడీ అయిపోయింది, మళ్ళీ కొత్తది రాబోతూ ఉంది వాళ్ళకు. మరి మనకు కూడా ఖచ్చితంగా రాబోతూ ఉంది. డిప్యూటీ జైలర్స్ పరంగా జైలు వార్డర్స్ కానీ డిప్యూటీ జైలర్స్ పరంగా అయితేనేమి మనకు 2012లో వచ్చిన నోటిఫికేషన్ రాక 13 ఏళ్ళు అయిపోయింది. దీన్ని కూడా కొత్తగా వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అదే మాదిరిగా దీంట్లో మనకు కమ్యూనికేషన్ ఎస్ఐ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఏపీపీఎస్సీ పరంగా చూస్తే గ్రూప్ 2 1000 వేకెన్సీస్ రావడం జరిగింది. మరి ఇది ఇంకా కంప్లీట్ కాలేదు ప్రక్రియ అయినా కూడా నెక్స్ట్ ఇయర్ అయితే మాత్రం మళ్ళీ కొత్త వేకెన్సీస్తో కొత్త జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 2 కూడా అవకాశం ఉంది. గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 4 కూడా. సో గ్రూప్ 4 ఇప్పటికీ దాదాపుగా 4-5 years బ్యాక్ జరిగినట్టుంది. మరి గ్రూప్ 4 కూడా కొత్తగా అయితే రాబోతూ ఉంది. ఎండోమెంట్ ఆఫీసర్స్ మనకి ఇప్పుడు వచ్చింది కేవలం 7 వేకెన్సీస్ మాత్రమే, కానీ ఇంకా 130 వేకెన్సీస్ ఉన్నాయి. దాంతోపాటు ఇంకా 500 పోస్టులు ఉన్నాయనేసి మన మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి కూడా మనకు భారీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరి జాబ్ క్యాలెండర్ అనేది మనకు సిద్ధమవుతూ ఉంది. మరి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని మన యొక్క ప్రణాళికలు, మన యొక్క ప్రిపరేషన్ అయితే మనం స్టార్ట్ చేసుకోండి. ఎక్కడొస్తుందిలే, ఆడపోతుందిలే అనుకుంటే వాళ్ళు ఆడిపోతే మనం అయితే ఆడుకోపోతాం, అది మాత్రం వాస్తవం. కాబట్టి ఇప్పటి నుంచే ప్రవేశపెట్టుకోండి, ప్రణాళికలు వేసుకోండి, చదవండి, నోట్స్ రాయండి, బుక్స్ ప్రిపరేషన్ కొనసాగించండి, పేపర్ చదవండి, సిలబస్ అంతా బయట పెట్టేసండి. సో నెగటివిటీగా వద్దు, ముందుకెళ్ళండి. హెవీ సిలబస్ ఉంది, ఆ యొక్క సిలబస్ కంప్లీట్ కావాలంటేనే మనకు కనీసం 6 నెలలు పడుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి చూస్తే మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నుంచి వేకెన్సీ రాబోతున్నాయి. దాదాపుగా 750 పోస్టులు. ఈ వర్స్ట్ కేసు అయినా సరే 500 తగ్గకుండా మనకు కొత్త ఎస్ఐ జాబ్స్ అయితే రాబోతున్నాయి. పోలీస్ కానిస్టేబుల్స్ కూడా మనకు దాదాపుగా 8,000 వరకు వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా వేకెన్సీ చాలా ఉన్నాయి, కానీ ఎవరి ఇయర్ కూడా క్యాలెండర్ అంటున్నారు కాబట్టి అన్నీ కూడా ఒకేసారి రిలీజ్ చేసే తర్వాత ఇబ్బంది. కాబట్టి మరి క్యాలెండర్ ప్రకారమే వీళ్ళు వెళ్తారు. కాబట్టి మొత్తానికి అయితే మాత్రం 7,500 నుంచి 8,000 ఉద్యోగులకు అయితే మాత్రం పోలీస్ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్ రాబోతూ ఉంది. అదేవిధంగా జైలు వార్డర్స్ అండ్ డిప్యూటీ జైలర్స్. సో జైలు వార్డర్స్ నుంచి దాదాపుగా మనకు 300-400 పోస్టులు వస్తున్నాయి. డిప్యూటీ జైలర్స్ అంటే ఎస్ఐ ర్యాంక్ అనమాట 100, మొత్తం కలుపుకుంటే మినిమం 400 నుంచి 500 వరకు మనకి జైలు వార్డర్స్ అండ్ డిప్యూటీ జైలర్స్ రాబోతూ ఉంది. ఇది ఎవరికి మంచి అవకాశం అంటే ఎవరైతే ఇక కానిస్టేబుల్స్ ఎస్ఐ మిస్ అయిపోయిందో, ఇంకా ఏజ్ అయిపోయిందో వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అనమాట. అదే సిలబస్తో ఇది మనకు అద్భుతమైన అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా ఏజ్ అయిపోయిన వాళ్ళకు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా మీరు భావించేసుకోవచ్చు. కమ్యూనికేషన్స్ ఎస్ఐ కూడా పోస్ట్ అయితే ఉన్నాయి. మరి కమ్యూనికేషన్ ఎస్ఐ గురించి అయితే మాత్రం ఇందులో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఖచ్చితంగా అది కూడా ఉంటే బాగుంటుందనేసి నేను భావిస్తున్నా. మరి ఏపీపీఎస్సీని చూస్తే మనకు జాబ్ క్యాలెండర్ సిద్ధమవుతోంది. అన్ని డిపార్ట్మెంట్ నుంచి సేకరిస్తున్నారు వేకెన్సీస్. కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ నుంచి 7,500 పోస్టులు ఉన్నాయి.
మీరు ఏది ఎత్తుకున్నా కూడా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 కానీ లేదా ఏపీఎస్ఆర్టీసీ అయితేనేమి లేదా కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ ఏదైనా సరే మనం ప్రిపరేషన్ కొనసాగించాల్సింది ఎక్కడంటే కామన్ సిలబస్ మనకి ఏముందంటే అరిథమెటిక్ ఉంది. సో అరిథమెటిక్ ప్రతిదానికి కూడా మనకు ఉంది అరిథమెటిక్ అనేది. మీరు ఏపీఎస్ఆర్టీ తీసుకుంటే ఒక పెద్ద పార్ట్ ఉంది, ఏపీబీఎస్సీలో అయితే కూడా మనకు మెంటల్ అబిలిటీలో ఒక పార్ట్గా ఉంది, గ్రూప్ 4లో అయితే సపరేట్గా మనకు మ్యాథ్స్ ఉంది, తెలుగు ఇంగ్లీష్ సపరేట్గా ఉందన్నమాట. మరి మెంటల్ అబిలిటీ పరంగా చూస్తే రీజనింగ్ పరంగా చూస్తే ఎస్ఐ ఉద్యోగాలకు కానిస్టేబుల్ ఉద్యోగాలకు జైలర్స్కు డిప్యూటీ జైలర్స్కి అయితే మాత్రం మనకి మెంటల్ అబిలిటీ రీజనింగ్ అండ్ అరిథమెటిక్ అనేది చాలా క్రూషియల్ రోల్. ఇవి ఉంటేనే జాబ్ లేకుంటే రాదనే మాదిరి ఉంటుందన్నమాట. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరంగా చూస్తే మనకు ఏపీఎస్ఆర్టీసీలో ఇంగ్లీష్ ఉంది, మరియు మనకు కానిస్టేబుల్స్ కానీ జైల్ వార్డర్స్ కానీ ఏపీఎస్ఆర్టీసీ కానీ మనకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది. గ్రూప్ 4లో కూడా మనకు ఇంగ్లీష్ ఉందన్నమాట. మరియు జనరల్ సైన్స్ పరంగా చూస్తే ఇటీవల కాలంలో ఈ యొక్క కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ కానీ దీంట్లో సైన్స్ పట్టు బాగా పెరిగింది. సో మీరు మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ చూస్తే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ మీద అప్ టు 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బాగా పోయినసారి వేయడం జరిగింది. సో ఆ విధంగా మీరు టెక్స్ట్ బుక్స్ పక్కన పెట్టుకొని 6వ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఈ యొక్క జనరల్ సైన్స్ కానీ హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ ఎకానమీ కానీ చూసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది. తర్వాత జనరల్ స్టడీస్ పరంగా చూస్తే జనరల్ సైన్స్ ఒక పార్టే, కానీ ఇక్కడ జనరల్ స్టడీస్ అనేది ఇక్కడ మీకు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ నేర్చుకోండి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎక్కువ బిట్లు అడుగుతున్నారు, కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ బిట్లు అడుగుతున్నారు. మరియు ఏపీ పరంగా చూస్తే ఏపీ జాగ్రఫీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, మరియు ఏపీ న్యూ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బాగా ఇవ్వండి. ఎందుకంటే జిల్లాలు మనకు ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి, 26 జిల్లాకి 32 జిల్లాలు అవుతున్నాయి. కానీ ఏదే వచ్చినా కూడా మీకు కంప్లీట్గా మనకు ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితేనేమి ఉత్తమ్స్ అకాడమీ మనకు యాప్ ద్వారా అయితేనేమి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చూశారు ఆంధ్రప్రదేశ్లో ఎవరు వినే విధంగా కానీ మీరు చూసుకోండి, మనకి ఉత్తమ్స్ అకాడమీలో ఆల్ 26 డిస్ట్రిక్ట్స్ మీద కంప్లీట్ వివరణలతో కంప్లీట్గా అన్ని రకాల జిఏ ట్యాగ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బర్డ్ శాంక్చురీస్ కావచ్చు, జిఏ ట్యాగ్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, రిలేటెడ్ కావచ్చు, బార్డర్స్ కావచ్చు, అక్కడ ఉన్న రివర్స్ కావచ్చు, కంప్లీట్ ఫిక్చర్స్ ప్రాజెక్టులతో సహా అన్ని కూడా ఇవ్వడం జరిగింది. మరి ఒకవేళ మనకు 32 కొత్త జిల్లాలు వచ్చినా కూడా మన దగ్గర ఆల్రెడీ స్కెలిటన్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇమ్మీడియట్గా మీకు అన్ని జిల్లాలకి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కూడా అత్యద్భుతంగా మీకు ఉంటుంది. కంటెంట్ 100 బిట్స్ దాంతోపాటుగా ఎంసీక్యూ రూపంలో కూడా మీకు అందిస్తాం అనమాట. ఇవి కూడా మనకి ఉత్తమ్స్ అకాడమీ నుంచి ఉంది. మరియు మీరు కొత్తగా చూస్తున్నది మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదే మాదిరిగా మీకు అద్భుతమైన అవకాశం మనకి ఏమంటే ఎవరైతే ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు మనకి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీరు 8688080802కి యాడ్మిన్ మాకు కాల్ చేస్తే మేము గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ రూపంలో మీకు ఒకవేళ టైం లేదు, హిందూ పేపరు ఇంగ్లీష్ పేపరు తర్వాత సాక్షి పేపరు చదవలేకపోతున్నాం, పిఏబి న్యూస్ సేకరించలేకపోతున్నాం అనే వాళ్ళకి సింపుల్గా ఫ్రేమ్ చేసి మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు ఉచితంగానే కరెంట్ అఫైర్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ మీకు ఈ యొక్క గ్రూప్లో మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క నెంబర్లో మీరు జాయిన్ అయిపోండి. ఈ యొక్క నెంబర్కి మీరు యాడ్ మాకు మెసేజ్ పెడితే చాలు మీకు గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. సో అప్డేట్ అన్ని రకాలుగా మీకు ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు డిఫరెంట్ వేలో మేము తీసుకెళ్తున్నాం. సో కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐ కానీ గ్రూప్స్ కానీ దానికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కానీ సో టెస్ట్ సిరీస్ కానీ ఫుల్ కోర్స్ కానీ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్లో కూడా మన యొక్క ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు అందిస్తాను అనమాట. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన యొక్క నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి మరొకసారి ప్రతి అందరికీ కూడా ఈ యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో వెలగాలని, మీరు ఏమైతే లక్ష్యం అనుకున్నారో అవి నెరవేరాలని, ఎటువంటి విఘ్నాలకు తేవ లేకోకుండా ఆటంకాలకు తేవ లేకోకుండా మీరు సక్సెస్ వైపు ముందుకెళ్ళాలనేసి ఉత్తమ్స్ అకాడమీ టీం బలంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.